తులారాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ యొక్క 3 రోజుల్లో కూడా మీకు పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అలానే కాకుండా మీకు దైవానుగ్రహం ఎక్కువగా కలగబోతుంది. ఇప్పటి వరకు మీకు ఉండే ప్రమాదాలన్నీ కూడా తొలగించింది ఆ దేవుడే అని చెప్పొచ్చు. మిమ్మల్ని ఏంటంటే గనక ఆ దైవమే నడిపిస్తుంది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవరు లేనప్పుడు వీడియో చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల ఏంటంటే గనక మీకు చాలా నష్టం చేకూరుతుందండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దైవానుగ్రహం కలిగినప్పటికీ కూడా ఏంటంటే గనక ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని అంతా కూడా నాశనం చేయాలని చూస్తున్నారన్నమాట. వీళ్ళతో ఏంటంటే గనక కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే చివరిలో ఒక పరిహారం కూడా చెప్పుకుందాం. ఆ పరిహారాన్ని కూడా మీరు చేసుకోండి, మీకు ఇంకా మంచి జరుగుతుందన్నమాట. అసలు మీరు ఏ పరిహారం చేయాలి, మీకు ఎలా ఉండబోతుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అసలు కూడా మాట్లాడరండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అలా మాట్లాడటం వల్ల ఏంటంటే కనుక వీరి మాటలు కొంతమందికి నచ్చవు కాబట్టి కొంతమంది వీరితో దూరం అయిపోతారనమాట. చిన్నప్పటి నుంచి కూడా అండి కష్టాలు బాధలు పడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు ఏంటంటే కనుక జీవితాన్ని ఇబ్బందికరంగా చేసినప్పటికీ కూడా ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళారండి. డబ్బు పరంగా ఏంటంటే కనుక బాగా ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి 3 రోజుల్లో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు, ఆర్థికంగా బాగుంటుంది, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది, మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది, కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది, మంచి శుభవార్తలు వింటారు, ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, సంపదలు కూడా పెరుగుతాయి అన్నమాట. పూర్తిగా ఏంటంటే కనుక చెప్పాలంటే మీ జీవితమే చేంజ్ అయిపోతుందండి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయండి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఏంటంటే కనుక పూర్తయిపోతాయని చెప్పొచ్చు. మీకు ధైర్యము, తెలివితేటలు ఇవన్నీ కూడా ఎక్కువ కాబట్టి ఏ పని చేసినా తెలివితో చేస్తారండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి ఎవరికి ఏంటంటే కనుక మోసం చేయటం అసలు రాదండి. ఎవరిని కూడా వీరు మోసం చేయరు. నా అనుకున్న వాళ్ళ కోసం వీరిని ఏంటంటే కనుక ఎంతకైనా తెగిస్తారండి. ఎంతకైనా సరే ఏంటంటే కనుక వీళ్ళు అడ్డుకుంటారని చెప్పొచ్చు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు, సహాయం చేస్తారు. వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు రారు, ఎవరు పలకరించే నాదుడు కూడా ఉండరని చెప్పొచ్చు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఈ 3 రోజుల్లో దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల అదృష్టం వరించుతుంది. అలానే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులు పూర్తిగా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ సంపద పెరగబోతుంది. అలానే కాకుండా మీకు మంచి లైఫ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మనము గనక గమనించుకున్నట్టయితే తులారాశి వారికండి చితా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అలానే కాకుండా విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్టతలు లభిస్తాయి. మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అండి చాలా చక్కగా సాగుతుందండి. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. తులారాశి వారు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది జరుగుతుందండి. త్వరలోనే అది నెరవేరుతుందన్నమాట. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుందండి. ఎవరైనా ఏదన్నా అంటే అప్పుడే సీరియస్ అవుతారు, కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి దాగి ఉంటుంది. గుండెల్లో ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక దైవశక్తి ముందు ఏంటంటే గనక అంటే వెనుక నుండి వీరిని ముందుకు నడిపిస్తుందన్నమాట. ఆ దేవుడు సాక్షాత్తు ఎవరంటే గనక చెప్పాలంటే లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతుందండి. ముఖ్యంగా మీకు ఏంటంటే గనక ఇప్పుడు మనకు నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. సంపదలు పెరగబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం మీరు
మీరు అనుకున్నట్టుగా మారబోతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. మీరేం చేయండి అంటే కనుక 3 రోజుల్లో ఒక్క రోజైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 3 రోజులు కుదరకపోతే ఈ నవరాత్రులు అయిపోయే రోపు అనే సరేనండి, దుర్గాదేవిని పూజించండి. ఎంత నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తారో అంత చక్కగా మీకు ఏంటంటే కనుక ఫలితాలు రాబోతున్నాయి. ఆ తల్లి అనుగ్రహం కలిగి, ఆ తల్లి ఆశీస్సులు కలిగి మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండి మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుందన్నమాట. మీకేంటంటే కనుక మంచి రోజులు కూడా వస్తాయని చెప్పొచ్చు. ఇంకా మీరేంటంటే కనుక ఊహించనంత ధనలాభం కూడా మీకు కలుగుతుంది. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఇలాంటి అద్భుతాలనైతే మీరు చూస్తుండారనమాట. కానీ ఇప్పుడు అంతటి అద్భుతాలనైతే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఒకరోజు ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అలానే కాకుండా అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టడం, అమ్మవారి ఆలయంలో కొంచెం సేపు కూర్చోవటం, మీకుండే కష్టం ఆ తల్లితో చెప్పుకోండి. ఆ తల్లి మన కష్టాలన్నీ తీరుస్తుంది, మనకుండే ఇబ్బందులన్నీ కూడా తీర్చేస్తుంది. అలా మీరు గుడికి వెళ్ళి పూజ చేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏంటంటే కనుక వీలుంటే అండి, తులసి చెట్టు దగ్గర దీపం పెట్టండి, 11 ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో కూడా లక్ష్మీదేవిని పూజించుకోండి, ఆరాధించండి. అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితం ఆ విధంగా కూడా మారిపోతుంది. మీకు ఏంటంటే కనుక ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, విభేదాలు దూరమైపోతాయి. భార్యాభర్తలు ఎవరైతే విడిపోయారో వాళ్ళు కలిసే అవకాశం అయితే ఉంటుంది. అందరూ మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మారుతారు. ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు, మీతో మాటలు కలుపుతారు. మిమ్మల్ని ఏంటంటే కనుక మళ్ళీ వాళ్ళలో కలుపుకునే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏంటంటే ఎప్పుడు ఒంటరి వాళ్ళమని ఫీల్ అవుతారండి. అలా ఫీల్ అవ్వకండి. మీకు దైవానుగ్రహం ఉందండి, మిమ్మల్ని దేవుడు కాపాడుతున్నారు. మిమ్మల్ని ఏంటంటే కనుక దేవుడే ముందుండి నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మీ అందున్నాడండి. ఇది మాత్రం మీరు గమనించుకోండి. నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిగా ఉంటా, నాకు ఎవరు లేరు, నాకు ఎలాంటి హెల్ప్ అనేది చెయ్యరు, నేను ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టానికి తగిన ఫలితం రాదనుకుంటారు. కానీ మీకు ఆ దేవుడు తోడున్నాడు, మీకు అమ్మ నాన్న తోడున్నారండి. లైఫ్లో ఏంటంటే కనుక అన్నిటికన్నా గొప్ప ప్రేమ అమ్మ నాన్నదండి. మీరు అమ్మ నాన్నకు మంచి పేరు ప్రతిష్టత తీసుకురావాలనుకుంటారు. అలానే అమ్మ నాన్న కూడా మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటారు, మీకు కావలసినంత ప్రేమను పంచుతూ ఉంటారు. అయినప్పుడు కూడా ఏంటంటే కనుక కొంచెం కష్టాలు బాధలతో పెరుగుతారండి. కష్టాలు బాధలు పడుతూ ఉంటారు. ఒక పూట తిన్నా ఒక పూట పస్తులు ఉండటం, ఒక పూట అంటే హ్యాపీగా ఉన్నా ఇంకొక పూట ఏంటంటే కొంచెం బాధపడటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. మీ జీవితం అనేది ఏంటంటే కనుక అద్భుతంగా మారుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు దుర్గాదేవిని పూజించండి, ఇంట్లో లక్ష్మీదేవిని కూడా పూజించుకోండి, తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి. పేదవారికి వీలుంటే అన్నదానం చేయండి. కుదరకపోతే ఇద్దరికైనా సరేనండి, ఆకలితో ఉంటారు కదా, అలాంటి వాళ్లకు అన్నమైనా సరే ఒక పూట పెట్టండి. అలా పెట్టడం కుదరకపోతే ఒక పావుషేరు బియ్యం దానం చేయండి. అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం అనేది వస్తుంది. అలా దానం చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మీకు దైవానుగ్రహం విపరీతంగా కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం కలిగిన, దేవుడి ఆశీస్సులు మనపై ఉన్నా మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. ఎన్ని కష్టాలున్నా ఏంటంటే కనుక, ఎన్ని బాధలున్నా సంతోషంగా ఉంటాం. సంతోషమైన జీవితాన్ని మనం ఏంటంటే కనుక జీవిస్తూ ఉంటామని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే ఇలా ఏంటంటే కనుక అన్నదానం చేయండి, బియ్యం దానం చేసుకోండి. ఒకరికి కడుపు నిండానే సరే అన్నం అనేది పెట్టండి. 3 రోజుల్లో కావచ్చు, 3 రోజుల తర్వాత కూడా మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీ లైఫ్ బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీకండి, గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల అండి ఈ యొక్క సమస్యలు అయితే రాబోతున్నాయి. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోకండి. దానివల్ల ఏంటంటే కనుక విపరీతమైన నష్టం చేకూరుతుంది. పర్సనల్ విషయాలు నా వాళ్లే కదా, చెప్పుకోవడంలో తప్పేముంది అనుకుంటాం. కానీ ఆ నా వాళ్లే ఏంటంటే కనుక శత్రువులండి. ఆ శత్రువుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. మీ ముందు ఒకలాగుంటారు, మీ వెనక ఒకలాగుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఎఫ్ లెటరు, అలానే కాకుండా ఎస్ లెటరు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఎఫ్, ఎస్ అనే లెటర్ వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉండండి. ఈ వ్యక్తులు మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీతో ఉండేవాళ్ళు, అంటే కొంచెం వీరితో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. వీళ్ళకి ఎలాంటి విషయాలు అయితే చెప్పకండి. మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు సీక్రెట్గా పెట్టుకోండి. అంతేకాని నలుగురికి చెప్పుకొని నవ్వుల పాలైతే అవ్వకండి. మీరు ఒకటి చెప్తారా, దానికి ఇంకొకటి పుట్టించి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి. నలుగురిలో ఏంటంటే కనుక అగౌరవపరుస్తారండి. అసలు గౌరవం అనేది ఇవ్వకుండా చేస్తారనమాట. వాళ్ళ అలాంటి వాళ్ళు అన్నట్టు ఏంటంటే క్రియేట్ అయిపోతుంది అనమాట. అందుకే మీరు ఎవరికి ఏది చెప్పకపోతే మంచిది కదండి. మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరితో ఏది చెప్పకండి,
ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇద్దరి వ్యక్తుల వల్ల మీకైతే నష్టం చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇబ్బందికరంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. వీరిని ఎంత దూరం పెడతారో అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందన్నమాట. ఇంకా తర్వాత వ్యాపారస్తులకు బాగుంటుంది, వృత్తి ఉద్యోగం చేసే వాళ్లకు బాగుంటుంది. మీ జీవితం అంతా కూడా మారబోతుంది. మీ జీవితంలో తిరుగుండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరుతాయండి. మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. మంచి వార్తలు కూడా వస్తాయండి. మంచి వార్తలతో పాటు ఏంటంటే విపరీతమైన ధనం కూడా వస్తుంది. ఇంట్లో డబ్బుకు కూడా లోటు ఉండదన్నమాట. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి. దుర్గమ్మను పూజించండి, అలానే లక్ష్మీదేవిని కూడా పూజించుకోండి. ఇంట్లో తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోండి. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, శనివారం రోజు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఈ యొక్క అంటే 3 రోజుల్లో కూడా మనకు శనివారం కూడా పడుతుంది కదండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఒక 2 లవంగాలను తీసుకోండి. అలా లవంగాలను తీసుకొని ఏంటంటే కనుక వాటికి సంకల్పం చెప్పుకోండి. అంటే కొన్ని సార్లు మీ పనులు జరగవు కదా, జరగక మీరు ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు మీ పనులు జరగక మీరు బాధపడతారు కదండి. ఏదైనా పని అనుకుంటే అది జరగదండి. ఏదైనా చేద్దామనుకుంటే మాకు ఇంట్రెస్ట్ అనేది రాదండి, ఎందుకు అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు శనివారం ఉంది కదండి మనకు, అంటే 25వ తారీఖు గురువారం, 26వ తారీఖు శుక్రవారం, 27వ తారీఖు ఏంటంటే కనుక శనివారం ఉంది కదా. శనివారం రోజు నవరాత్రుల్లో శనివారం వస్తుంది కాబట్టి మీకుండే సమస్యలు పోవాలన్నా, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, మీ లైఫ్ మొత్తం పూర్తిగా చేంజ్ అవ్వాలన్నా సరేనండి, ఒక 2 లవంగాలను తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి. లవంగాలకు సంకల్పం చెప్పిన తర్వాత ఏంటంటే వాటిని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేయండి. అలా మీరు వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక చెప్పాలంటే మీ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయండి. పనుల పరంగా మీరు పడే ఇబ్బందులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎలాంటి బాధలు, కష్టాలు, నష్టాలు అనేవి రావు. అలానే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఆ దైవానుగ్రహం కూడా కలుగుతుంది. మనము ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో చేస్తున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది, ఇటు దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం ఉన్న, దేవుడి యొక్క అనుగ్రహం కలిగిన ఎల్లప్పుడూ కూడా అండి మనం సంతోషంగా ఉంటాం. మన జీవితం కూడా సంతోషంగా మారుతుందన్నమాట. ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఇంకా మనం లైఫ్లో ముందుకు వెళుతూనే ఉంటాము. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకుండా ఏంటంటే లైఫ్ని చక్కగా లీడ్ చేసుకుంటూ లైఫ్లో మనం ముందుకు వెళుతూ అలానే మనకు ఉండే ఇబ్బందులు తొలగించుకుంటూ మనం హ్యాపీగా లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. అదే మీరు ఎప్పుడు కూడా బాధలతో, సమస్యలతో సతమతం అయ్యే కన్నా ఈ పరిహారాలు చిన్నవి చేసుకొని పరిహారాలు మీరు పొందొచ్చండి. మీ జీవితం అద్భుతంగా మీ చేతితో మార్చుకోవచ్చు అనమాట. నిజానికి చెప్పాలంటే తులారాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారండి, మాటను నిలబెట్టుకుంటారనమాట. నాన్న వాళ్ళ కోసం వీళ్ళ ప్రాణాలైనా ఇస్తారండి. అంతటి మంచివారండి, అంతటి మంచి గుణాన్ని కలిగి ఉంటారనమాట. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పని చేసే దగ్గర బాసు నుంచి ఎక్కువగా ప్రశంసలు అందుకుంటారండి. బాసు నుంచి మంచి ప్రశంసలు అనేవి వీరికి లభిస్తాయన్నమాట. బాసు నుంచి ఏంటంటే కనుక వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చెప్పాలంటే బోనస్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి. జీతాలు ఏంటంటే పెరిగే అవకాశం ఉంటుంది. దాని మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీ జీవితంలో ఆగిపోయిన సంపద కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది. దైవనిగ్రహం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక పాసిబుల్ అవుతాయని చెప్పొచ్చు. అలానే అమ్మ నాన్నకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది బాగా అంటే మీకు సహకరిస్తుంది. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల ద్వారా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ప్రయాణాల ద్వారా ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ప్రయాణం చేసేటప్పుడు చూసుకోండి, హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. అలానే కాకుండా సీట్ బెల్ట్ వేసుకోండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. ఈ 3 రోజుల్లో కూడా ఏంటంటే కనుక దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దేవుడిని దర్శించుకుంటారు. ఇష్టమైన దైవాన్ని ఆరాధించండి. ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఫలితం అనేది పొందండి.